ఛానల్స్లో చాలా ధాటిగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాయిస్ని మీరు ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. ఎలా ఉన్నాయి ఛాన్సెస్ కాంగ్రెస్ పార్టీకి? అంటే ఒకటి సార్, మేము ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఆ ఫైర్ న్యాచురల్గానే మాలో ఉంటుంది. సో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ సోనియా గాంధీ సామాజిక తెలంగాణ కోసం తెలంగాణలో ఎక్కువ మంది ఈ పర్సంటేజ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి దామోదర రాజనరసింహ ఆ రోజు చెప్పి ఒప్పించింది కూడా అది. సిడబ్ల్యూసి కమిటీలో తెలంగాణలో పాపులేషన్ ఎక్కువ మంది సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలంగాణ ఇచ్చినట్లయితే ఈ వర్గాలకు ఎక్కువ బెనిఫిట్ అవుతుందని చెప్పడం వల్ల ఆమె ఆ రోజు దానిని నమ్మి విశ్వాసంతో తెలంగాణ ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యంలో తెలంగాణలో వచ్చిన కానీ దురదృష్టవత్తు ప్రజలంతా ఏం చేశారు, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీని కాదని ఉద్యమంలో పనిచేసినటువంటి పార్టీ అని చెప్పేసి ఆ ప్రేమతోటి కేసీఆర్ని గద్దెనెక్కించారు. కానీ గద్దెనెక్కించిన తర్వాత ఆ ప్రజలకి ఆ ఫ్రూట్స్ ఇవాళ అందుతున్నాయా, నిజంగానే సామాజిక తెలంగాణ వైపు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందా అని అంటే జీరో అనే చెప్పుకోవాల్సిన అవసరం. నేను అడిగింది అది తర్వాత. అంటే మీరు అనేది గవర్నమెంట్ పరంగా మీరు చెప్తున్నారు, నేను అనేది కాంగ్రెస్ పరంగా అడుగుతున్నాను. కాంగ్రెస్ పరిసర ఇప్పుడు ఒకనొక అంటే మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, అంటే దామోదర రాజనరసింహ గారి గురించి మీరు చెప్పారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు, బలమైనటువంటి వర్గానికి ఆయన నాయకుడు. కానీ మనం చూస్తే గత 4 సంవత్సరాలుగా ఆయన ప్రమేయం పెద్దగా పార్టీలో ఆయన యొక్క ప్రెజెన్స్ పెద్దగా కనబడతలా. ఒక్కటి సార్, ఇక్కడ ఆయన ఒక తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం బలమైన వర్గం, ఆ వర్గానికి చెందినటువంటి బిడ్డగా వాళ్ళ నాన్న యొక్క నేపథ్యంతో ఆయన వేస్తూ ఇప్పటిదాకా ఒక డిప్యూటీ సీఎం దాకా ఎదిగినటువంటి వ్యక్తి, ఎన్నో ఒడిదుడుకులతో వచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలంటే ఉన్నటువంటిది మెయిన్ కీ పాయింట్ ఈ భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఇష్యూ. దానిపైన ఆయన 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు. మల్లన్న సాగర్ ఇష్యూ అనేది అతిపెద్ద ఇష్యూ. మల్లన్న సాగర్ ఇష్యూ ఆయన లేవనెత్తిందే, ఆయన తీసుకున్నదే అతను, వాళ్ళ తరపున పోరాటం చేస్తున్న వ్యక్తి అతను. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఆ విషయాన్ని ఓన్ చేసుకోలేకపోతుంది. అంటే ఇది మేము చేశాము అని చెప్పుకోలేకపోతుంది. రీసెంట్గా జరిగినటువంటి హైకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు కూడా మనం తీసుకున్నట్లయితే జీవో 123 ప్రకారంగా మీరు భూములు తీసుకున్నారు, అది కాదు మీరు చేయాల్సింది 2013 యాక్ట్ ద్వారా తీసుకోవాలి. భూమికి భూమే, గొర్రెకు గొర్రె, బర్రెకు బర్రె, దానితో పాటుగా వాళ్ళకి పునరావాసం కల్పించాలి, ఇల్లు కట్టించాలి, అవసరం అనుకుంటే ఇంకొక దగ్గర భూమి ఇవ్వాలి అనేది ఆ యాక్ట్ చెప్తుంది. కానీ యాక్ట్ ప్రకారంగా ఎక్కడా కూడా తెలంగాణ గవర్నమెంట్ దొడ్డిదారిన తెచ్చిన 123 యాక్ట్ ద్వారా ప్రజలు నష్టపోతున్నారని కాంగ్రెస్ పార్టీ తరఫున దామోదర రాజనరసింహ పోరాటం చేస్తే అది ఎక్కడ ఓన్ చేసుకోబడలేదు. ఆ విషయంలో అతను కొంత స్తబ్దతగా ఉండడము అన్నది, స్తబ్దత అంటే అక్కడి వరకే పరిమితమై పనిచేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూలపైన స్పందిస్తున్నారు, కానీ దాన్ని ధీటుగా బయటకెళ్ళి మీరు అన్నట్టుగా మీడియా ముందుకెళ్ళి చేయడం జరగట్లేదు. అంటే ఒక ఇష్యూ పైన ఒక వ్యక్తి కొట్లాడుతున్నప్పుడు తనతో పాటు ఉన్నటువంటి పెద్ద లీడర్లు తనతో వచ్చి కలిసి పనిచేస్తే డెఫినెట్గా పార్టీ స్ట్రెంథన్ అవుతుంది, క్యాడర్లో మనం వాళ్ళకు ఉత్సాహం నింపిన వాళ్ళం అవుతాం. సో ఆ ఉత్సాహం, ఆ మూమెంట్ ద్వారా మీరు చూడండి ఎంత పెద్ద ఉవ్వెత్తున భూ నిర్వాసితులకు సంబంధించి చాలా పెద్దగా హైప్ వచ్చింది. ఆ తర్వాతకి దాని తర్వాత వచ్చిన పరిణామాలు ఎందుకు తగ్గుతున్నాయి అని అంటే కొంత ఇంపాక్ట్, అంటే విత్ ఇన్ పార్టీలో కొంత అవి జరగడం వల్ల, అంటే క్రెడిబిలిటీ ఆయనకు పోతుందేమో మేము మాట్లాడితే ఆ క్రెడిబిలిటీ సహజంగానే జరుగుతుంది. ఏ పార్టీలో అయినా కూడా ఒక వ్యక్తికి క్రెడిబిలిటీ వస్తుంది అనుకుంటున్నప్పుడు వ్యక్తికి రానియకుండా వాళ్ళకి పోనీ అట్లా అనుకున్నా కూడా ఆయన ఏం కోరుకుంటున్నారు, ఇవాళ పార్టీ కోసం అన్న చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పండి, అది ఓన్ చేసుకోండి, అది ఎక్కడ కూడా జరగట్లేదు. కానీ అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆయన ఓపెన్ గా చెప్పేటువంటి వ్యక్తిత్వం కానటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రైట్ నౌ అంటే అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్నదంటారా? జరుగుతున్న సరే మన కళ్ళ ముందు కొంత కనబడుతుంది, కానీ దాన్ని కొన్నిసార్లు ఓపెన్గా చెప్తాం, కొన్నిసార్లు ఓపెన్గా చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. సో నేనేమంటానంటే తెలంగాణ వ్యాప్తంలో సామాజిక వెనుకబడ్డ వర్గాలను కలుపుకపోయినట్లయితే తెలంగాణ కళ సాకారం అయ్యింది, ఆ వర్గాల్లోనే సాకారమైంది. ఇవాళ బంగారు తెలంగాణ బాటలు అని కేసీఆర్ వాడిన కూనిరాగం అయ్యిండొచ్చు, కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు సామాజిక తెలంగాణ అయ్యిండొచ్చు. ఇవి రెండు జరగాలంటే డెఫినెట్గా ఆ వర్గాల యొక్క ప్రాతినిధ్యం 100% అనివార్యము అని పార్టీలు గుర్తించినాయి ఇవాళ. సో కాబట్టి మళ్ళీ ఒక బీసీ వైపు, ఎస్సీ వైపు, ఎస్టీ వైపు, మైనార్టీ వైపు అన్ని పార్టీలు కూడా అడుగులు వేస్తున్నాయి. సో మీరు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా సామాజిక న్యాయం జరగట్లేదు అని అంటున్నారు.
అంటే పూర్తిగా జరగలేదని చెప్పలేను సార్ నేను. సామాజిక న్యాయం జరుగుతుంది. జరిగినటువంటి వాళ్ళు ఎవరు పార్టీని పట్టుకున్నట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ గారు ఉన్నారు. ఆయన ఏం అనుభవించలేదు సార్, పార్టీలో మంత్రి పదవి అనుభవించినాడు. ఒక నార్మల్ ఒక కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక స్థాయికి, అంటే ఇంచుమించు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అదిగే స్థాయికి వచ్చాడు, మంత్రి పదవి చేశాడు. టీడీపీ పార్టీలోకి పోయి సాయంత్రం రాగానే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బీఫామ్ ఇచ్చారు, మంత్రిని చేశారు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో డిఎస్కే ఏం తక్కువ చేసింది, కేకేకి ఏం తక్కువ చేసింది. సో వీళ్ళందరూ కూడా ఒక కార్యకర్త ఉన్నటువంటి వాళ్ళని పీసీసీ ప్రెసిడెంట్లను చేసింది. బీసీ వాళ్ళ డిఎస్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బీసీలో అగ్రనేత ఆయననే. సో మరి ఆయనకి ఏం తక్కువ చేసిందని కాంగ్రెస్ పార్టీ వీడిపోవాల్సిన అవసరం వచ్చింది. అంటే అధికారము ఉంటే చాలు అని వెంపర్లాడేటువంటి వ్యక్తులకు వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఎంత చెల్లాచెదురైనారు. అది ఎందుకు అర్థం అవుతలేదు లీడర్లకు. అందుకే అంటున్నాం, పొలిటికల్గా వచ్చేటువంటి వ్యక్తికి ఒక సామాజిక స్పృహ ఉండాలి తప్ప నా అనే స్పృహ ఉండడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కేవలం వ్యక్తిత్వం కోసం కాకుండా, నా అనే పదం కాకుండా మనము సమాజము అనే విధంగా ఉన్నట్లయితే డెఫినెట్గా యాజ్ ఏ లీడర్ ఎప్పుడు కూడా అట్లాంటి పనులు, రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తులు చేయడం బట్టి మాలాంటి వాళ్ళకు వచ్చినటువంటి కొద్దిమంది వ్యక్తులకు కూడా ఇలాంటి ఇంపాక్ట్ కొంత పడుతున్నది. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తారు, ఏం అగ్రవర్ణ వాళ్ళు ఏం మాట్లాడతారు, బీసీలు ఇంతమందినే తినము, మా వాళ్ళు ఎవరైనా పోయినారు అందులోకి, చూడండి బీసీ వర్గాలు పోయినారు అందులోకి అని. సో ఇట్లాంటివన్నీ నష్టం జరుగుతున్నాయి. అట్లా కొద్దిమంది చేసే వాటికి నష్టం జరుగుతుంది. కష్టమైన నష్టమైన ఒక పార్టీని నమ్ముకుంటే అదే పార్టీలో ఉండాలా. నీకు న్యాయం జరగకపోతే వితిన్ పార్టీలో ఉండి కొట్లాడు, అప్పుడు అది కరెక్ట్ వే ఉంటుంది, ఒక రైట్ ఉంటుంది. నువ్వు ఒక మూమెంట్ క్రియేట్ చేస్తే నీతో పాటు 10 మంది రాగలుగుతారు. సో అది లేనప్పుడు డెఫినెట్గా ఇట్లాంటివి మన వైపున, అంటే మన కాళ్ళు మనమే నరుక్కున్న వాళ్ళం అవుతున్నాం ఇవాళ ఇట్లాంటి కొద్దిమంది సోకాల్ లీడర్లు చేసేటువంటి దానికి. కాబట్టి అది సమాజానికి, సొసైటీకి ప్రమాదం అని చెప్తాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.